టారిఫ్లపై ప్రపంచ దేశాలకు కొన్ని రోజుల పాటు రిలీఫ్ కల్పించారు అమెరికా అధ్యక్షుడు. ముఖ్యంగా చైనా మినహా మిగిలిన దేశాలకు ఊరట కల్పిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 75 దేశాలకు 90 రోజుల పాటు తాత్కాలిక సుంకాలు నిలిపివేశారు. మరోవైపు చైనా, అమెరికా మధ్య టారిఫ్ వార్ మరింత ముదిరింది. చైనాపై సుంకాలను 104% నుంచి 125%కి పెంచారు ట్రంప్. ఇవాళ ఉదయమే చైనా వస్తువులపై 104% టారిఫ్ విధించారు ట్రంప్. అమెరికా వార్నింగ్స్ను పట్టించుకొని చైనా అమెరికా వస్తువులపై 84% సుంకాలు విధించింది. చైనా సుంకాలకు ప్రతీకారంగా మరోసారి సుంకాలను 125%కి పెంచింది అమెరికా. ప్రపంచ దేశాలపై సుంకాల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లు కోలుకున్నాయి. అమెరికా మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల నుంచి బయటపడి లాభాల్లో దూసుకువెళ్లాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2962 పాయింట్లు లాభపడింది. 7.87% వృద్ధి నమోదైంది. 2020 మార్చి తర్వాత ఒక్క రోజులో డౌజోన్స్ ఎన్నడూ ఈ స్థాయిలో లాభపడలేదు. ఇక S&P 500 పాయింట్లు లాభపడింది. 9.52% వృద్ధి చెందింది. 2008 తర్వాత సింగిల్ సెషన్లో ఈ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. ఇక నాస్డాక్ కాంపోజిట్ ఏకంగా 12.16% వృద్ధి చెంది ఇక 2001 జనవరి తర్వాత ఒక్క రోజులో అత్యధిక లాభంగా రికార్డు సృష్టించింది. ఆసియా పసిఫిక్ మార్కెట్లలో కూడా జోష్ కనిపిస్తోంది. జపాన్ మార్కెట్లు లాభాల్లో దూసుకువెళ్లాయి. నిక్కీ 8.19% వృద్ధి చెందగా టాపిక్స్ సూచి 7.44% లాభపడింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ ఇండెక్స్ 5.36% లాభపడగా స్మాల్ క్యాప్ కోస్డాక్ 5.32% వృద్ధి చెందింది. చైనా మార్కెట్ కూడా పుంజుకుంది. CSI 1.5% పైగా వృద్ధి చెందింది. హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 3.92% లాభపడింది.